కలువరి శిలువలో రక్తం కార్చేదారండి. హల్లెలూయా. చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, తలకు ముళ్ళకిరీటం, వీపు మీద కొరాజపడుతున్నారు. ఎవరి కోసము? నువ్వు నేను చేసిన పాపాల కోసం రక్తం చిందించాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడ్డారు. ఎవరైనా నీ కొరకు, నీ పాపాల కోసం ఎవరైనా మరణించారా, తిరిగి లేచారా అంటే ఎవరు కూడా భూమి మీద కానీ ప్రపంచంలో కూడా మన పాపాల నిమిత్తము బలి అయిపోయిన దేవుడు ఎవరైనా ఒక్కడే, యేసు ఒక్కడే. యేసు అందరికీ దేవుడైన కావాలంటే యేసు క్రీస్తు ద్వారానేనండి. రక్షించిపోతున్న మానవుని వెనక రక్షించడానికి యేసు క్రీస్తు వచ్చారండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన జీవించినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరమైన సూచక్రియలు చేశారు. 12 సంవత్సరంలో రక్తస్రావం స్వస్థపరిచాడు, దయ్యాల వెళ్ళగొట్టాడు, పక్షవాతం కూడా స్వస్థపరిచాడు. మరి ఎన్నో చేశారండి. అయితే ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఇంకెంత కాలం పాపం ఉంటావు? దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే. ఆయన అంటూ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమంటును. ఆయన ద్వారానే మార్గం ఉంది. ఏ మార్గం? పరలోకానికి మార్గము. ఆయన సత్యం ఉంది, ఆయన జీవం ఉంది. మరణాన్ని గెలిచి వాడు జీవమగల దేవుడు. ఎవరు కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు. యేసు ఒక్కడే మరణాన్ని గెలిచి వచ్చాడు. విడుదల అంటే యేసు క్రీస్తు ద్వారానే. నీ పాపకి సమాప్తాలని యేసు క్రీస్తు ద్వారానే, మరి ఎవరి ద్వారానే లేదని. నశించిపోతున్న మానవ వెదకి రక్షించడానికి వచ్చారని యేసు ప్రభువు. మనం పాపంలోనే మరణం వేధిస్తే ఇదిగో నిత్య నరకాగ్ని వెళ్ళిపోతాము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాదు. ఇది భయంకరమైన స్థలము. నీ ఆత్మ అక్కడ కాలిపోకూడదు. నీ ఆత్మ కాలిపోయిందని యుగంలో అక్కడ కాలుతున్నట్టు. అందుకే ప్రభు వారు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అందుకే మేమండి మంచి వార్త, శుభవార్త చెప్పడానికి వచ్చామండి. మానవుడు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఆ నరకంలోకి వెళ్ళిపోతే యుగాల మంటలో కాలిపోతే. ఇదే హెచ్చరిక అండి. రాబో దినాల్లో భయంకర దినాలు రాబోతున్నది. ఉగ్రత దినము తప్పించుకోలేరు ఎవరు. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలని యేసు ప్రభు నేను సొంత రక్షణగా అంగీకరిస్తేనే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోగలము. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు రక్షకుడు. ఈ దేవుడి కొద్ది మాటలు జీవించి ఆశీర్వదించబడుగాక. ఆమేన్.